అప్పుడే తీసుకోవాలి అన్నీ నా పేరు బాబురావు యాదవ్. ఇంతకు పోయిందన్న బండారి అంటే మళ్ళీ నాకు చాలా ఇష్టం కాబట్టి బండారితోటి బసంతం ఆడతాం. మేము శివసత్తులము, శివసత్తు గణాదుల మందిరం వచ్చి బండారితోటి బాగా బసంతం ఆడతాము. బండారి ఇంత చల్లుకుంటే భగవంతునికి అంతా ఆత్మ సుమ్మది కాబట్టి అందుకే బండారితోటి ఆడుకోండి. శివసత్తుల గణాదులము సతర్పటం అగ్గిగుట్టం తొక్కుతూ పోయి స్వామి దర్శనం తీసుకొని ఆచారం తీసుకొని పోతామన్నా. మా గుంతు పిల్లలు మాట్లాడుతారు. మల్లన్న జాతరకు ప్రతి సంవత్సరము వచ్చి ఇక్కడ సదరపట్నం అగ్నిగుండము స్వామివారికి శనివారం రోజున మైలపోలు కళ్యాణము సదరపట్నం అవుతుంది. మళ్ళీ ఇక్కడ సదరపట్నము అగ్నిగుండం అవుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒగ్గు పూజారులు శివశక్తి గణాదులతోటి ఇక్కడ అగ్నిగుండము సదరపట్నం జరుగుతుంది. ఒగ్గు పూజారులు మళ్ళా లస్కర్ వారం కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ ఒగ్గు పూజారులు అందరు వచ్చి ఇక్కడ దేవుని సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఒగ్గు పూజారులతోని శివశక్తి గణాదులతోటి అందరితోటి అగ్నిగుండాలు సదరపట్నం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము
ఏటేటా జరుగుతుంది కుమ్రవెల్లి మల్లన్న స్వామి. ఈ మల్లికార్జున స్వామి సదరపట్నం కార్యక్రమం జరుగుతున్నది. డిసెంబర్ 14 నుంచి మేము సంక్రాంతి వారం ఒక పొద్దులు పట్టుకొని ఈ జనవరి సంక్రాంతి తర్వాత ఫస్ట్ వారము దీని పట్నం వారం అంటారు. హైదరాబాద్ వాళ్ళందరూ వేసేది ఫస్ట్ వారం అంటారు. దినదిన దేవాలయం ఎంతో అభివృద్ధి జరుగుతున్నది. శనివారం రోజు మల్లన్న స్వామికి మైలపోలు కొట్నం కార్యక్రమం నజర్పట్నం వేస్తారు. ఆదివారము మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి పట్నాలు పాలు పట్టించి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి సోమవారం రోజు అగ్గిగుండాలు సదరపట్నము ఇక్కడ మేము ముయించుకొని కొండ పోషమ్మ కాడ ఆ నల్ల పోషమ్మ తల్లికి యాటలు బోనాలు వేసి సట్టె అనేది అక్కడ వదులుతాము. ఈ ప్రజలందరికీ ఆ మల్లన్న ఆశీర్వచనాలు మీ అందరికి ఉండాలి. ఇంకా రాష్ట్రం ఎట్లయితే వెలుగుతున్నదో జాతర అంత అభివృద్ధి జరుగుతున్నది. ఈ యూట్యూబ్ ఛానల్ అందరికీ టీవీ ఛానల్ అందరికీ మా మల్లన్న స్వామి ఆశీర్వచనాలు అందరికి ఉండాలి, అందరూ బాగుండాలని కోరుతున్నా. జయబోల మల్లన్న స్వామికి. కుమ్రవెల్లి మల్లన్నకి. మల్లన్న స్వామి జాతర ఇది 7 వారాలు. నిట్టేడు పూజలు సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు అవుతాయి. ప్రపంచంలో కాదు మన భారతదేశంలో జరిగే జాతర 3 నెలలు కొనసాగుతాయి. జాతర ప్రతి సంవత్సరం 3 నెలలు ఎక్కడ జరిగే జాతర. ఈ కుమ్రవెల్లి ప్రత్యేకత 3 నెలలు ఖచ్చితంగా ఈ జాతర జరుగుతుంది. తొలుత వారం పట్నం వారం ఇది. పట్నం వారం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ప్రతి ఒక్క జనం ఇక్కడికి వస్తారు. నిష్టగా 41 రోజు స్వామివారి పేరు మీద ఒక పూట భోజనం చేసి నిష్టగా సట్టిబట్టి ఈ కుమ్రవెల్లికి వచ్చి మల్లన్న స్వామికి మొక్కులు అప్పచెప్పి ఒడిబియ్యాలు బండారు నిష్టగా అప్పచెప్తాము. అప్పచెప్పిన తర్వాత ఆదివారం ఎల్లమ్మ బోనాలు సమర్పిస్తాము. సోమవారం స్వామివారికి అగ్నిగుండం పటం మానక పోషయ్య మానక సత్యమ్మ మానక బాలమ్మ వాళ్ళ తరఫున 40-50 ఏళ్ళ నుంచి ఈ పటం వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ నుంచి మేము వాళ్ళ ద్వారా మీరు వచ్చాము. మా శివరాత్రుల తరఫున మేమందరం వచ్చి వాళ్ళు సహకరించి ఈ అగ్గిగుండం ఈ పట్టణం జరిపిస్తున్నాము. ఒక పూజారులు వాళ్ళు మేమందరం కలిసి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమం జరుపుతాము. స్వామివారిని గుళ్ళోని తెచ్చి ఈ అగ్గిగుండము పట్టణంలో సమావేశం జరుపుకుంటూ గుళ్ళోకి చేరగొడతాం. సదరపటానికి అగ్గిగుండానికి ఇయ్యల్ల ఈ రోజు అలనాటి నుండి తాత ముత్తాతల నుంచి ఈ మల్లన్న స్వామి కోరి కొండ లోపల వెలిసిండు మల్లన్న స్వామికి డిసెంబర్ 14 తారీఖు నుంచి సట్టి నిలబెడతాము. సట్టి పట్టుకొని ఒక్క బొద్దులతోని సంక్రాంతి వెళ్ళిన తర్వాత మొదటి ఆదివారము మల్లన్న బోనం ఎక్కించి తర్వాత తెల్లవారుజామున మల్లన్న పట్నం వారం అంటాము. హైదరాబాద్ సికింద్రాబాద్ ఒగ్గు కళాకారులు అందరూ కలిసి ఇక్కడ సదరపట్నం వేస్తాము. అగ్నిగుండాలు చేస్తాము. ఆ సట్టి ఒక్క పొద్దు ఇక్కడ అగ్గిగుండాలు దొక్కిన తర్వాత కొండ పోషమ్మ దగ్గర సట్టి ఒక్క పొద్దు నియమ నిష్ఠలతో చేసుకొని ఇక్కడ అగ్గిగుండం దొక్కి మా అనుకున్న కోరికలు తీర్చాలని చెప్పి మల్లన్నకు మొక్కుకొని ఈ ప్రకారంగా మా పెద్దలు చేసిండ్రు. అదే ప్రకారంగా మేము కూడా ఇదే ప్రకారంగా చేస్తున్నాము. కుమ్రవెల్లి మల్లన్నకు. శ్రీ కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుగుతుంటుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఒక 3 నెలలు డిసెంబర్ నుంచి వెళ్ళి మార్చి వరకు 3 నెలలు కంటిన్యూగా ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఒక 4 ఫేజ్లో జరుగుతుంది. ఫస్ట్ మనకు డిసెంబర్లో కళ్యాణం ముగిసింది. ఇప్పుడు మొదటి ఆదివారం రోజు జాతర స్టార్ట్ అయింది. జాతరలో భాగంగా సోమవారం మార్నింగ్ ఇక్కడ చిన్నపట్నం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ వాళ్ళు చిన్నపట్నం ఏర్పాటు చేశారు. భక్తుల కోరిక భక్తుల యొక్క వాంఛ ఏంటంటే ఏదైతే చిన్నపట్నం ఉందో చిన్నపట్నం తొక్కుకుంటూ అగ్నిగుండాల మీదకి వెళ్ళి బయటకు వచ్చి పసుపు తీసుకొని బయటకు వెళ్తా ఉంటారు. అదొక చాలా రోజుల నుంచి ఉన్న భక్తుల యొక్క విశ్వాసం. దానిలో భాగంగా ఈ రోజు కూడా దాదాపు ఒక 10 నుంచి 15 మంది భక్తులు ఈ చిన్నపట్నానికి హాజరు కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీ ఏర్పాటు చేశాం. ఆ సిద్దిపేట కమిషన్ యొక్క మోటో ఏంటంటే ఏదైనా ఒక భక్తుడు సాధారణ భక్తుడు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అతను సంతోషంగా సౌకర్యవంతంగా తన యొక్క దైవ దర్శనం ముగించుకొని పోవాలనేదే మా యొక్క లక్ష్యం. దానిలో భాగంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా దాదాపుగా ఒక 200 మంది ఫోర్స్ తోని మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బందోబస్తు అనేది పీస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రయత్నం చేస్తున్నాం. అది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు 2 o'clock నుంచి 2 o'clock వరకు ఈ మొదటి ఆదివారం జాతర కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ
వెంటనే మేము సెకండ్ ఆదివారం ఎప్పుడైతే ఉందో దాని గురించి కూడా జాగ్రత్తలు తీసుకొని మేము ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ శ్రీ 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 కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఇది పట్నం జాతర మొదటి వారము. సంక్రాంతి జరిగిన తర్వాత ఏదైతే ఆదివారం వస్తుందో ఆ మొదటి ఆదివారం నాడు మా హైదరాబాద్ పట్నం అంతా కదిలి వచ్చి స్వామివారికి బండారు సమర్పిస్తాము. ఎంతో నిష్ఠగా సత్తి బట్టి 41 రోజు ఆ మహిమగలైన బండారి స్వామివారికి మేము అప్పచెప్పి, అలాగే కోరమీసాలు కోరుకున్న కోరికలు మొక్కులు ఆయనకు తీర్చుకుంటాము. అలాగే ఆదివారం రోజు రేణుకెళ్ళమ్మ తల్లికి ఎంతో ఘనంగా బోనాలు కూడా సమర్పిస్తాము. తదుపరి తెల్లారితే సోమవారం నాడు సదరపట్నం అన్నది జరుగుతుంది. ఇక్కడ మా హైదరాబాద్ నివాసులు అందరూ కలిసి ఈ యొక్క మల్లికార్జున దేవస్థానం దగ్గర సదరపట్నం అనేది ఏర్పాటు చేసి మా యొక్క శివశక్తులందరికీ గణాదులందరికీ తలబండారు పోసుకొని ఆ పట్నం దొక్కి అగ్నిగుండం దొక్కి అది ముగించుకొని తర్వాత కొండపోషమ్మకి వెళ్ళి జాతర జరుపుకుంటాము. ప్రజలందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా చిన్నతనం నుంచి చూసినట్లయితే గంగిరేని చెట్టు కింద అగ్నిగుండాలు అనేది వేసేవాళ్ళు. రాను రాను భక్త జనము పెరగడం వల్ల, స్పేస్ కావాలని కోరుకోవడం వల్ల ఈ యొక్క గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయము. అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క జాతరని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి చోట పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నందుకు పోలీస్ మెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరపు నుంచి ధన్యవాదాలండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.